వాళ్ళంతా ఒకప్పుడు బీసీలు. అయితే రాష్ట్ర విభజన తర్వాత ఓసీలుగా మారారు. 10 ఏళ్లుగా ఉద్యమిస్తున్నా పట్టించుకున్నవారు లేరు. చివరకు నేనున్నానంటూ ఒక ఎమ్మెల్యే వాళ్లకు అండగా నిలబడ్డాడు. 26 కులాలను బీసీలో చేర్చాల్సిందేనని నినదించారు. ఇంతకు రాష్ట్ర విభజన తర్వాత ఓసీలుగా మారిన వాళ్ళెవరు? ఆంధ్రప్రదేశ్లో ఏ నాయకుడు పట్టించుకొని ఈ సమస్యను పట్టించుకున్న ఆ ఎమ్మెల్యే ఎవరు? ఆ కులాల ప్రజలకు ఎమ్మెల్యే ఇచ్చిన భరోసా ఏంటి? ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ అంటే కుల రాజకీయాలకు పెట్టింది పేరు. తాము ఓటు వేసే రాజకీయ నాయకుడు తమకి మంచి చేస్తాడా చేయడా అని అక్కడి ప్రజలు ఆలోచించరు. ఏ కులానికి సంబంధించిన నాయకుడిని ఆ కులానికి సంబంధించిన ప్రజలు ఎన్నుకోవడం, వారికి బాసటగా నిలవడం గత కొన్ని దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తున్న రాజకీయ చిత్రం. అయితే గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న 26 బీసీ కులాల్ని తెలంగాణ ప్రభుత్వం ఓసీ జాబితాలో చేర్చడంతో తెలంగాణలో ఉన్న ఈ 26 బీసీ కులాల ప్రజలు పూర్తిగా అన్యాయానికి గురయ్యారు. తమను ఓసీలో చేర్చడంతో తమ బిడ్డలను సరైన చదువులు కూడా చదివించుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో గత 10 సంవత్సరాలుగా ఈ 26 బీసీ కులాలకు సంబంధించిన ప్రజలు తెలంగాణ ప్రభుత్వంపై ఉద్యమం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని ఈ కులాలకు సంబంధించిన ఏ రాజకీయ నాయకుడు కూడా వీళ్లకు బాసటగా నిలవలేదు. అయితే తెలంగాణలో అధికారంలోకి వస్తే ఈ 26 కులాలను బీసీలో చేర్చుతామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినట్లు ఈ 26 కులాలను మరలా బీసీలో చేరుస్తామని చెప్పడంతో కాంగ్రెస్ ప్రభుత్వం తమ డిమాండ్లు పరిష్కరిస్తారని ఎంతగానో ఆశగా ఎదురుచూశారు. అయితే ఏడాది పూర్తయినా ఇంతవరకు ఈ ప్రభుత్వం కూడా పట్టించుకోకపోవడంతో ఆ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేశారు 26 బీసీ కులాల ప్రజలు. అయితే ఈ 26 బీసీ కులాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ కమిషన్కు అఫిడవిట్ జారీ చేయాలని, బహిరంగ విచారణకు హాజరు కావాలని దానికి సంబంధించిన తేదీలను కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఈ 26 బీసీ కులాలకు సంబంధించిన నాయకుల మద్దతు తమకు లభిస్తుందని తెలంగాణలో ఉన్న ఈ కులాల వారు ఎంతగానో ఆశగా ఎదురుచూశారు. అయితే ఎవరు ఊహించని విధంగా 26 కులాలకు సంబంధించిన ఏ ఒక్క నాయకుడు కూడా తమకు బాసటగా నిలవలేదు. అయితే నేనున్నాను అంటూ ఒకే ఒక్కడు శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస బీసీ ఎమ్మెల్యే కోన రవికుమార్ తెలంగాణ బీసీ కమిషన్ ముందు హాజరయ్యారు. వీళ్లకు జరిగిన అన్యాయంపై సుదీర్ఘ వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో 26 బీసీ కులాల ప్రజలు ఈ ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. దశాబ్ద కాలం పాటు తమ సమస్యను ఎవరూ పట్టించుకోలేదని, కానీ ఎన్నాళ్లకు ఒక బీసీ ఎమ్మెల్యే వచ్చి తమ సమస్యల్ని ఆలకించారని అన్నారు. కమిషనర్ ముందు తమ బాధల్ని వినిపించడం తమ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు తోడ్పాటుగా ఉందన్నారు. 26 కులాల ప్రజలకు భరోసా కల్పించే విధంగా ఆమదాలవలస ఎమ్మెల్యే కోన రవికుమార్ మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 175 మంది ఎమ్మెల్యేలు, ఈ బీసీ కులాలకు సంబంధించిన చాలా మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, కేంద్ర మంత్రులుగా ఉన్నా ఎవరూ పట్టించుకోలేదు. తానున్నానంటూ కోన రవికుమార్ మాత్రమే బీసీ కమిషనర్ ముందు 26 కులాలకు జరిగిన అన్యాయంపై మాట్లాడడం చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. తాను కూడా ఒక బీసీ నాయకుడినేనని, ఈరోజు ఇలా ఉన్నానంటే తనకున్న బీసీ రిజర్వేషన్ వల్లే అని కోన రవికుమార్ అన్నారు. బీసీ బిడ్డలకు అన్యాయం జరిగేటప్పుడు అది ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా ఇంకెక్కడైనా సరే వాళ్లకు బాసటగా నిలవడానికి తానెప్పుడూ వెనకాడనన్నారు. బీసీలకు సంబంధించిన సమస్యను ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా తీసుకువెళ్తానని కోన రవికుమార్ తెలిపారు. తద్వారా ఏపీ ప్రభుత్వం నుంచి తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కూడా ఒత్తిడి తీసుకొస్తామన్నారు. దశాబ్ద కాలం పాటు పోరాటం చేస్తున్న ఈ 26 బీసీ కులాలకు న్యాయం చేసేంత వరకు ఈ కులాలకు బాసటగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలో బీసీ కులాలకు ఇంతగా సపోర్ట్ చేస్తున్న కోన రవికుమార్ను ఏపీ కేబినెట్లోకి తీసుకుని బీసీలకు మేలు చేసే శాఖ ఇస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని బీసీ కులాల నాయకులు వ్యక్తం చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించిన తర్వాత శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి బీసీ కోటాలో రవికుమార్కు మంత్రి పదవి దాదాపు ఖరారైంది. అయితే అనూహ్యంగా ఆఖరి క్షణంలో కోన రవిని తప్పించడం కూడా అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. అయితే రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న ఊహాగానాల నేపథ్యంలో ఎమ్మెల్యే కోన రవికుమార్కు మంత్రి పదవి ఇచ్చి చంద్రబాబు నాయుడు మరింత ప్రోత్సహిస్తే బాగుంటుందని బీసీ నాయకులు అంటున్నారు. బడుగు బలహీన వర్గాలకు సంబంధించి కోన రవికుమార్ పోరాటం, ఆయన చిత్తశుద్ధిని గతంలో కూడా చూశామని,
అలాంటి వ్యక్తికి మంత్రి పదవి ఇస్తే మరింత మందికి న్యాయం చేసేలా తన గళాన్ని వినిపిస్తారనే చర్చ జరుగుతోంది. కూన రవికుమార్ ఎంట్రీతో 26 బీసీ కులాల నాయకులు తమకు న్యాయం జరుగుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కూన రవికుమార్ను ఏపీ కేబినెట్లోకి తీసుకుంటే వెనుకబడిన వర్గాల వారికి న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. మరి ఏపీ సీఎం చంద్రబాబు కేబినెట్ విస్తరణలో కూన రవికుమార్కు అవకాశం ఇస్తారా లేదా అనేది వేచి చూడాలి.